దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితులని అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. వీరి వద్ద నుండి 14 తులాల బంగారు ఆభరణాలు, 140 గ్రాములు, 15 తులాల వెండి పట్టీలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి విలువ 10,50,000 కలదు. A1 ఇట్టి గోపినాథ్, A2 సీమపతి గోపికృష్ణ ఇట్టి నేరస్తుడిని పట్టుబడి చేయడంలో కె శివరామరెడ్డి డిఎస్పీ పరిరక్షణలో శాలి గౌరారం సిఐ, కె కొండాలరెడ్డి కేతేపల్లి ఎస్ఐ, కె శివతేజ్, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ఏ అంతిరెడ్డి, జి రాంబాబు మరియు ఇతర సిబ్బందిని గౌరవ నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ అభినందించారు. పెద్దపల్లి వారి సిబ్బందితో పాటు కిషన్ పెట్రోల్ తీసుకున్నప్పుడు పెద్దపల్లి దగ్గర సర్వీస్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటూ జాగ్రత్త పడి ఉన్నారు. ఆ అనుమానాస్పద వ్యక్తులను పట్టుబడి చేసి వాళ్ళను విచారిస్తే ఇట్ట గోపిన ఇలియాస్ గోపి, ఇలియాస్ లక్కీ అంటారు. ఇతను కొండపల్లి గ్రామం ఇబ్రాహీంపట్నం మండలం వాస్తవ్యుడు. అదేవిధంగా A2 వచ్చేసి సింహశక్తి గోపికృష్ణ ఇలియాస్ గోపి. ఇతను వత్సవాయి మండలం కృష్ణా జిల్లా ఇంటికి కన్నం వేసి దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఆభరణాలు కూడా బందోబస్తు చెప్పడం జరిగింది. వీరు A1 ఇట్ట గోపినాథ్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 కేసులు దాదాపు కంచికచెర్ల, ఇబ్రాహీంపట్నం, కొల్లూరు, మైలవరం, నందిగామ మరియు నూజివీడు ప్రాంతాల్లో దాదాపు 17 కేసుల్లో నేరాలు చేసి పట్టుబడి జైలు శిక్ష, కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించి బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ అదేవిధంగా నేరాలు చేస్తుండో ఈ క్రమంలో శ్రీమతి గోపిని చేరదీసి అతనితో పాటు ఇద్దరు మన దగ్గర పెద్దపల్లిలో 2023లో ఒక దొంగతనము పగటిపూట దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసి అదేవిధంగా మునగాలలో కూడా ఒక దొంగతనం చేశారు. అదేవిధంగా మన ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలో ఒక దొంగతనం చేయడం జరిగింది. మన తెలంగాణలో 3 దొంగతనములు, అదేవిధంగా ఏలూరులో 3, విజయవాడలో 1, మొత్తం టోటల్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో 4. మొత్తం ప్రస్తుతానికి A1 గోపినాథ్ బయటకు వచ్చిన తర్వాత 7 నేరాలు చేయడం జరిగింది. ఆ 7 నేరాల్లో సింహశక్తి గోపి A2తో కలిపి 2 నేరాలు, ఆ తర్వాత గోపినాథ్ మిగతా 3 నేరస్తులతో కలిసి వేరే నేరస్తులతో కలిసి మిగతా నేరాలు చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణములు, 140 గ్రామ్స్ గోల్డ్, 15 తులాల వెండి పట్టీలు, అదేవిధంగా వారి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాటి విలువ 10,50,000 ఉంటుంది దాదాపుగా. వీరిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి మన పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేసులో అరెస్ట్ చేసి మనము కోర్టుకు తరలిస్తున్నాము. ఈ కేసును ఛేదించడంలో మన సిఐ గారి పర్యవేక్షణలో శనివారం కొండారెడ్డి, అదేవిధంగా ఎస్ఐ శివతేజ మరియు మన సిబ్బంది అందరూ కూడా అజిత్ రెడ్డి మరియు రాంబాబు ఇతర సిబ్బంది అందరూ కూడా కూడా జరిగింది. వీళ్ళందరికీ రివార్డు గురించి నమోదు చేయడం జరుగుతుంది.